రాబోయే రోజుల్లో ఎంపీ ఎన్నికల పర్వం ఎట్లా ఉండబోతుంది? టికెట్ గురించి మీరు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎట్లా ఉండబోతుంది? టికెట్ అనేది ఎంతోమంది ఆశావాహులు ఉంటారు. నేను టికెట్ అనేది ఖచ్చితంగా దానికి కేటాయిస్తలేను. కాకపోతే నేను మొన్న 40,000 ఓట్లు వచ్చినాయి. దీన్ని కాస్త 80,000 ఓట్లు కరీంనగర్ నుంచి తీసుకురావాలి. తీసుకొచ్చి అధిష్టానం వల్ల ఇంతకుముందు వచ్చిన దానికి ఇప్పుడు నేను సార్ నేను చేసిన అన్నగారు అని చెప్పి నిరూపించుకోవడానికి ఒక అవకాశం. ఆ అవకాశానికి నేను ప్రాధేయపడుతున్నా. నేను ఏదైనా మంచిదే. అప్పుడు కొంతమంది బీజేపీకి వెళ్తుందని ముస్లింకి డైవర్ట్ అయ్యారు. ఇంకొక మంది ఏమో కొంతమంది నక్కలు, దొంగలు, లంగలు, లపంగులు, ఇక వాడు బుద్ధిలోనోడా బుద్ధినోడా తెలియదు కానీ సరెండర్ అయిన కోడు అట్లా డ్యామేజ్ చేసారు. వాళ్ళకి ఏంటంటే డ్యామేజ్ చేసుకుంటే బతుకుదెరువు కానీ క్లారిటీగా పోయే బతుకుదెరువు వాళ్ళకి లేనట్టుంది. అయినప్పటికీ కూడా ఎవరి వ్యక్తిగత వాళ్ళకి వదిలిపెడతాం. దీనికి గాను రేపు కనీసానికి నాకు ఆ రోజు టికెట్ ఇచ్చిన గురుదక్షిణ అంటే గురుత్వంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ